ఇప్పుడు దొంగోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దొంగతనం చేసి మళ్ళీ దొంగతనానికి వెళ్ళి లోపల గ్యాప్ వస్తుంది కదా, కొన్నాళ్ళు తోక్కోవాలి కదా, వాళ్ళు డబ్బులు అవసరం అవుతాయి, వాళ్ళకి గడవాలి కదా, కొంతమంది పెట్టుబడి పెడతారు వాళ్ళకి, తర్వాత కొలగొట్టుకొచ్చేసిన తర్వాత సగం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు, దాన్ని లిక్విడ్ డబ్బుల రూపంలో చేసి వీళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు, నిదానంగా వాడుకుంటూ ఉంటారు, చీటీ కట్టినట్టు అన్నమాట. అలాగా ఈ నేరస్తులందరూ ఈ బ్యాచ్ అంతా కూడా వాళ్ళ షెల్టర్ జోన్లో కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ కప్పం కట్టేసి మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంటారు. నథింగ్. అంతే సార్, మా రాజకీయ నాయకులు అంతే. అంటే మరి ఇది ఎలా ఈ మారదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి ఇది. ఎందుకంటే జనాల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ వదిలేస్తారు. ఇప్పుడు మనిషికి కామ క్రోధ మదమాశ్చర్యాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. వాటిలో అనేక రకాలైన సాధారణ మానవుడికి ఉండి ఈతి బాధలతో సహా కొన్ని అవలక్షణాలు కొన్ని ఉంటాయి, అన్నీ అతిగా ఉంటాయి. అన్నీ పూర్తిగా అనుభవించిన తర్వాత వాడికి ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుంది, అన్నీ వదిలేస్తాడు, సాధువు అయిపోతుంది. ఇంక మనం ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం. అవినీతి, అంతులేని అవినీతి, అరాచకం అంతు లేకుండా చేస్తున్నారు. ఏ చేసినా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి ఏమవుద్ది, ప్రజలు ఇవన్నీ చూసి విని మన సెన్సిటివిటీ కోల్పోతాం. మనకి విపరీతంగా అరాచకాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం అనుకోండి, కొన్నాళ్ళకి అది అలవాటైపోయి మనకి దాని తాలూకు స్పందించే గుణం పోద్ది.